గట్టు చింకికి ఇష్టమైన ఫేవరెట్ క్రికెటర్. సాయంత్రం సమయం. గట్టు చింకి నాన్నతో పాటు కూర్చుని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను. నాన్న డోర్ తెరిచిన వెంటనే చాలా ఆనందపడతాడు. ఎందుకంటే అక్కడికి వాళ్ల తమ్ముడు అంటే గట్టు చింకి వాళ్ల బాబాయ్ విజయ్ వచ్చి ఉంటాడు. అరే విజయ్, రారా, నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ మీరా? గట్టు చింకి వెంటనే పరిగెడుతూ వెళ్లి వాళ్ళ బాబాయ్ని హత్తుకుంటారు. గట్టు చింకి, ఎలా ఉన్నారు మీరిద్దరూ? మేం బాగున్నాం బాబాయ్, టీవీలో మ్యాచ్ వస్తుంది, రండి అందరం కలిసి చూద్దాం. హా బాబాయ్, పదండి, లేకపోతే మిస్ అవుతాం. ఏంటి? సరే సరే పదండి. తర్వాత గట్టు చింకి బాబాయ్ నాన్న కలిసి టీవీ చూస్తుంటారు. అమ్మ బాబాయ్ కోసం స్నాక్స్ తీసుకుని వస్తుంది. నాన్న ఇంకా బాబాయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే చెప్పు విజయ్, ఇవాళ హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు? అది అన్నయ్య, ఇక్కడ ముంబైలో మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, నేను స్పోర్ట్స్ మేనేజర్ని, అందుకే ఈ మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను. అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. నువ్వు చాలా మంచి పని చేశావు విజయ్, ఇదిగోటి తాగు. అప్పుడే బాబాయ్ చూస్తాడు. గట్టు చింకి చాలా ధ్యాసగా క్రికెట్ చూస్తూ ఉంటారు. గట్టు చింకి, ఏంటి మీకు క్రికెట్ గురించి మొత్తం విషయాలన్నీ తెలుసా? హా బాబాయ్, లేకపోతే ఏంటి, మాకన్నీ తెలుసు. తెలుసా బాబాయ్ మీకు? పోయినసారి మేము స్టేడియంకి కూడా వెళ్ళాము మ్యాచ్ చూడడానికి, కానీ ఈసారి నాన్న బిజీగా ఉన్నాడు కాబట్టి మేము వెళ్ళలేకపోయాము. గట్టు చింకి మాటలు విన్న విజయ్ ఆలోచనలో పడతాడు. తర్వాత వాళ్ళిద్దరితో విజయ్ ఇలా అంటాడు. అచ్చా పిల్లలు, చెప్పండి, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? గట్టు ఇంకా చింకి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ బాబాయ్తో ఇలా అంటారు. ఇంకెవరు? కేవలం విరాట్ కోహ్లీ సార్ మాత్రమే. శబాష్ పిల్లలు, అయితే నాకు అనిపిస్తుంది నా దగ్గర మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని. ఏంటి సర్ప్రైజా? ఏంటది బాబాయ్? త్వరగా చెప్పండి బాబాయ్. పిల్లలు, తొందరగా వచ్చినందుకు నేను మీకోసం ఏ బహుమతి తెలియకపోయాను, కానీ రేపు నేను మిమ్మల్ని స్టేడియంకి తీసుకుని వెళ్తాను. అక్కడ మనం విరాట్ సార్ని కూడా కలవచ్చు. నాకక్కడ చాలా మంది తెలుసు. ఒకవేళ మన లక్ బాగుంటే మనం అతన్ని తేలిగ్గా కలవచ్చు. ఏమంటారు పిల్లలు, చెప్పండి. ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి ఆనందానికి అవధులే ఉండవు. ఏంటి, నిజంగానా మనం విరాట్ కోహ్లీ సార్ని కలవచ్చా? నేను నా చెవులని నేనే నమ్మలేకపోతున్నాను బాబాయ్, నిజం. అమ్మా నాన్న, ఇప్పుడు విన్నారా మీరు బాబాయ్ ఏమన్నాడో? అవును పిల్లలు, మీరిద్దరూ చాలా లక్కీ. అందరూ వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ని అంత తేలికగా కలవలేరు. అవును పిల్లలు, మీ ఇద్దరూ నిజంగా చాలా లక్కీ. సరే పిల్లలు, ఇంకా నేను వెళ్ళాలి, కానీ రేపు ఉదయం మీరు 11 గంటల కల్లా రెడీగా ఉండండి, నేను వచ్చి తీసుకెళ్తా. అలా చెప్పి బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గట్టు చింకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తారు. ఏంటి, విరాట్ కోహ్లీని కలుస్తారేమో అనిపిస్తుంది గట్టు చింకి. అవును గుడ్డి, నిజంగానే మా బాబాయ్ స్పోర్ట్స్ మేనేజర్ కదా, ఆయనకి అక్కడ చాలా మంది తెలుసు. గట్టు చింకి, అయితే మీరిద్దరూ మా తరపున కూడా విరాట్ కోహ్లీ సార్కి హాయ్ చెప్పండి. ఇంకా మా కోసం కూడా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని రండి, సరేనా? ఓకే బంటి, మేము ట్రై చేస్తాం. గట్టు చింకి, మీరిద్దరూ ఆయనతో ఫోటో దిగడం మర్చిపోకండి. హాహా హరి. చింకి, నీకు గుర్తుందా, మనం లాస్ట్ టైం స్టేడియంకి వెళ్ళినప్పుడు జెర్సీ తీసుకున్నాం విరాట్ కోహ్లీ సార్ది, మనం అదే వేసుకుని వెళ్దామా? చింకి, ఏమంటావ్? వావ్ గట్టు, గ్రేట్ ఐడియా. పద, మనం అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్దాము మన ఇద్దరి జెర్సీ తీసి బయట పెట్టమని. కాని అమ్మ ముందు నుంచే వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. తను వంట రూంలో నుంచి ఇలా అంటుంది. నేను మీ మాటలు విన్నాను, ఇప్పుడే తీసి పెడతాను. థాంక్స్ అమ్మా. మాట్లాడిన తర్వాత వాళ్ళ స్నేహితులు వాళ్ళింటికి వెళ్ళిపోతారు. రాత్రవుతుంది. వాళ్ళిద్దరికీ అస్సలు నిద్ర రాదు. కాని ఎలాగోలా పడుకోడానికి ప్రయత్నిస్తారు. మరుసటి రోజు వాళ్ల బాబాయ్ రాకన్నా ముందే వాళ్ళు జెర్సీ టీషర్టు వేసుకుని రెడీగా ఉంటారు. అప్పుడే బయట నుంచి బాబాయ్ అతని కారులో వచ్చి హారన్ కొడుతూ గట్టు చింకిలని పిలుస్తూ ఉంటాడు. గట్టు చింకి, త్వరగా రండి. హే, బాబాయ్ వచ్చేసాడు. అరే వా, మీ ఇద్దరు జెర్సీలో చాలా బాగున్నారు.
విరాట్ సార్కి కూడా ఈ జెర్సీ బాగా నచ్చుతుంది. ఇవాళ చాలా మజా వస్తుంది మనకు. దెన్ లెట్స్ గో చాచు, నేను ఇంకా ఆగలేకపోతున్నా. అలా బాబాయ్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తూ స్టేడియం దగ్గరికి వెళ్తాడు. స్టేడియం లోపల మ్యాచ్ మొదలవుతుంది. గట్టు ఇంకా చింకీ లోపలికి వెళ్ళి మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఏ మ్యాచ్ స్టార్ట్ అయింది. చింకీ అలా చూడు, విరాట్ కోహ్లీ సార్ ఎంత బాగా కనబడుతున్నాడు. అవును నిజమే గట్టు, నేనైతే మ్యాచ్ అయిపోయిన తర్వాత అతన్ని నేరుగా కలవాలనుకుంటున్నాను గట్టు. నాకు నర్వస్గా ఉంది చింకీ, నేను ఆయనతో ఏం మాట్లాడాలని. అరే అన్నిటికన్నా ముందు నువ్వు ఆయనకి హలో చెప్పు. ఆహా చింకీ. గట్టు చింకీ మాటలు విని బాబాయ్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తూ చూస్తూ మ్యాచ్ ఎప్పుడు అయిపోతుందో తెలియనే లేదు. ఇంకా క్రికెట్ కింగ్ని కలిసే సమయం అవుతుంది. బాబాయ్ గట్టు చింకీని తీసుకుని ఆటోగ్రాఫ్ సైనింగ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ముందుగానే విరాట్ సార్ రిపోర్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. హలో సార్, వీళ్ళు గట్టు చింకీ. వీళ్ళు మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. హలో సార్. గట్టు హాయ్ చెప్పిన వెంటనే విరాట్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. హలో గట్టు. హలో సార్, మేము మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. హలో చింకీ. పిల్లలు, మీ ఇద్దరికి నిజంగా క్రికెట్ అంటే చాలా ఇష్టమా? హా సార్, మాకు చాలా ఇష్టం. హా సార్, క్రికెట్ గురించి మాకు అన్నీ తెలుసు. మా నాన్న మాకు నేర్పించారు. అరే వా, అయితే మీరు కూడా ముందుకు వెళ్ళిన తర్వాత నాలాగా పెద్ద క్రికెట్ అవుతారు. కానీ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఏంటి ఏంటి నిజమా? హాహా, తప్పకుండా. అరే హా సార్, మా ఫ్రెండ్స్ బంటి, గుడ్డి ఇంకా హరి కూడా మీకు హలో చెప్పమన్నారు. వాళ్ళు కూడా మీకు పెద్ద ఫ్యాన్స్. వాళ్ళకి కూడా నా హలో. అవును, మీకు నా ఆటోగ్రాఫ్ వద్దా? తప్పకుండా కావాలి సార్. మీరు మా జెర్సీ మీద సైన్ పెడతారా? మేము ఎప్పటికీ దాచుకుని ఉంచుతాము. ఎందుకు కాదు గట్టు, ఇలా రండి. తర్వాత విరాట్ సార్ గట్టు చింకీ జెర్సీ మీద ఆటోగ్రాఫ్ పెడతాడు. ఆ తర్వాత బాబాయ్ గట్టు ఇంకా చింకీ విరాట్ సార్తో ఫోటో తీస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ కూడా వాళ్ళ ఫోటో తీస్తూ ఉంటారు. పిల్లలు, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఫ్యూచర్లో బాగా కష్టపడి బాగా ఫేమస్ అవ్వాలి. నేనే మీ దగ్గరికి వచ్చి మీ ఆటోగ్రాఫ్ తీసుకునేలా, సరేనా? గట్టు చింకీకి విరాట్ సార్ మాట్లాడిన ఈ మాటలు చాలా బాగా అనిపిస్తాయి. ఓకే సార్. సార్ కాదు పిల్లలు, ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అలా చెప్పి విరాట్ సార్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకీ కూడా వాళ్ళ బాబాయ్తో కలిసి స్టేడియం బయటికి వచ్చేస్తారు. నేను నమ్మలేకపోతున్నాను చింకీ, విరాట్ సార్ మనకు ఫ్రెండ్ అయ్యాడు. గట్టు, ఆయన మనకి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇంకా ఫొటోస్ కూడా క్లిక్ చేశాము. ఆయన ఎంత మంచివారో కదా. హా చింకీ, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ ఈ అన్ని విషయాలు చెప్పాలి. హా గట్టు, ముందు మనం మన బాబాయ్కి థ్యాంక్ యూ చెప్తాము. ఎందుకంటే ఇదంతా ఆయన వల్లే జరిగింది. తర్వాత గట్టు చింకీ ఇలా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వెల్కమ్ పిల్లలు, పదండి ఇంకా ఇంటికి వెళ్దాం. అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత చింకీ గట్టు ఇంటికి వెళ్తారు. అందరికీ విరాట్ సార్ని కలిసిన స్టోరీ అంతా చెప్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.